Hi, hello, welcome back to Smart Nursing Preparation. Get ready to revise important MHSRB Shift 1 previous year MCQs. This is part 3. ఎగ్జామ్ కు ఉపయోగపడే హై యీల్డ్ నర్సింగ్ కాన్సెప్ట్లను సింపుల్ ఎక్స్ప్లెనేషన్స్తో త్వరగా రివైజ్ చేసుకునేందుకు ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది. సో ట్యాప్ ద బెల్ ఐకాన్ అండ్ సబ్స్క్రైబ్ స్మార్ట్ నర్సింగ్ ప్రిపరేషన్. సో లెట్స్ గెట్ స్టార్ట్ విత్ క్వశ్చన్ నెంబర్ 21. What is the name for the medicated solid dosage form intended for use in rectum and vagina? రెక్టమ్ అండ్ వెజైనాలో ఉపయోగించే సాలిడ్ ఫామ్లో ఉండే మెడిసిన్ను ఏమంటారు? ఆప్షన్ ఏ ఇంజెక్షన్. ఇంజెక్షన్స్ ఎప్పుడైనా లిక్విడ్ ఫామ్లో ఉంటాయి, బట్ మనకి క్వశ్చన్లో సాలిడ్ ఫామ్లో ఉండే మెడిసిన్ గురించి అడిగారు. బట్ ఇంజెక్షన్ అనేది నీడిల్ ద్వారా బాడీ టిష్యూస్ అండ్ నర్వ్స్లోకి ఇచ్చే లిక్విడ్ ఫామ్ ఆఫ్ మెడిసిన్. ఇట్ ఈస్ నాట్ స్పెసిఫికల్లీ మీన్డ్ ఫర్ rectal and vaginal insertion. So this is the wrong answer. అండ్ ఆప్షన్ బి వచ్చేసి ఇనాక్యులేషన్. ఇనాక్యులేషన్ అంటే వ్యాక్సిన్ లేదా మైక్రో ఆర్గానిజమ్స్ను బాడీలోకి ఇంట్రడ్యూస్ చేసి రోగనిరోధక శక్తిని కల్పించడం. ఇది డోసేజ్ ఫామ్లో ఉండదు, ఇది ఒక ప్రాసెస్ మాత్రమే. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ సి వచ్చేసి టాపికల్ అప్లికేషన్. టాపికల్ అప్లికేషన్ అంటే మెడిసిన్ను చర్మంపై లేదా మ్యూకస్ మెంబ్రెయిన్పై ఎక్స్టర్నల్గా అప్లై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ క్రీమ్స్ అండ్ ఆయింట్మెంట్స్ లాంటివి. త్రో రెక్టమ్ అండ్ వెజైనా వీటిని ఇన్సర్ట్ చేయరు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి సపోజిటరీ. సపోజిటరీ అనేది రెక్టమ్ లేదా వెజైనా ద్వారా ఇంట్రడ్యూస్ చేసే ఒక సాలిడ్ డోసేజ్ ఫామ్. ఇది అక్కడ మెల్ట్ అండ్ డిజాల్వ్ అయిపోయి డ్రగ్ను రిలీజ్ చేసి లోకల్గా అండ్ బాడీ మొత్తం మీద ప్రభావం చూపుతుంది. సో రెక్టమ్ లేదా వెజైనాలో ఇంట్రడ్యూస్ చేసే సాలిడ్ ఫామ్లో ఉండే మెడిసిన్ని మనం సపోజిటరీ అంటాం. ఇది బాడీ టెంపరేచర్కి డిజాల్వ్ అయిపోయి దాని ప్రభావాన్ని చూపుతుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సపోజిటరీ. Next question is question number 22. In a balanced diet of a healthy person, the optimum calories to be obtained from protein should be. ఒక హెల్దీ పర్సన్ యొక్క బ్యాలెన్స్డ్ డైట్లో ప్రోటీన్ ద్వారా పొందవలసిన సరైన క్యాలరీస్ శాతం ఎంత? ఆప్షన్ ఏ 25 to 50%. ఈ పర్సంటేజ్ ప్రోటీన్కు చాలా ఎక్కువ. మొత్తం క్యాలరీలలో 25 to 50% ప్రోటీన్ తీసుకుంటే కిడ్నీలపై భారం పెరుగుతుంది. ఇది సాధారణ బ్యాలెన్స్డ్ డైట్కు సరైనది కాదు. బాడీ బిల్డింగ్ థెరపీ లాంటి ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఈ పర్సంటేజ్ను ఉపయోగిస్తారు. సో ఇది రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి 51 to 75%. ఇది ఎక్స్ట్రీమ్లీ ఎక్సెసివ్ అండ్ అన్రియలిస్టిక్ పర్సంటేజ్. మొత్తం క్యాలరీలలో సగం కంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం పోషక అసమతుల్యతకు దారితీస్తుంది అండ్ ఇది శరీరానికి కూడా హానికరం. సో ఇది రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ సి వచ్చేసి 10 to 15%. సాధారణ బ్యాలెన్స్డ్ డైట్లో మొత్తం రోజువారీ క్యాలరీలలో 10 to 15% ప్రోటీన్ నుంచి రావాలి. ఇది బాడీ బిల్డింగ్, టిష్యూ రిపైర్, ఎంజైమ్ అండ్ హార్మోన్ ప్రొడక్షన్ అండ్ ఓవరాల్ హెల్త్ మెయింటైన్ చేయడానికి ఈ మోతాదు అనేది సరిగ్గా సరిపోతుంది. అండ్ ఆప్షన్ డి వచ్చేసి 40 to 49%. ఈ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ. ఇంత ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ఎనర్జీ ఇంబ్యాలెన్స్తో పాటు కిడ్నీలపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. సో ఇది రాంగ్ ఆన్సర్. ఒక హెల్తీ పర్సన్ యొక్క బ్యాలెన్స్డ్ డైట్లో మొత్తం క్యాలరీలలో 10 to 15% మాత్రమే ప్రోటీన్ నుంచి రావాలి. ఎక్కువ శాతం ప్రోటీన్ తీసుకోవడం పోషక సమతుల్యతను దెబ్బతీస్తుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 10 to 15%. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 23. A group of people organized to work together for a specific purpose is known as. ఒక నిర్దిష్ట ఆర్ ఒక ప్రత్యేక లక్ష్యం కోసం కలిసి పనిచేయడానికి ఏర్పాటు చేసిన వ్యక్తుల సమూహాన్ని ఏమని అంటారు? ఆప్షన్ ఏ కమ్యూనిటీ. కమ్యూనిటీ అంటే కొంతమంది వ్యక్తుల సమూహం ఒకే ప్రాంతంలో నివసిస్తూ వాళ్ళ యొక్క కామన్ ఇంట్రెస్ట్ని, కల్చర్ను, వాల్యూస్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. వీరు ఒక నిర్దిష్ట లక్ష్యం కోసం ఏర్పడిన సమూహం కాదు. సో ఇది రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి సొసైటీ. సొసైటీ అంటే సామాజిక సంబంధాలు, నియమాలు, వ్యవస్థలతో కలిసి జీవించే ఒక పెద్ద సమూహం. ఇది కూడా లక్ష్యం కోసం ఏర్పడినది కాదు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ సి వచ్చేసి క్రౌడ్. క్రౌడ్ అంటే ఒకే ప్రదేశంలో టెంపరీగా చేరిన వ్యక్తుల గుంపు. వీరికి ఆర్గనైజేషన్ అండ్ స్పెసిఫిక్గా కామన్ పర్పస్ అనేది ఏమీ ఉండదు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి అసోసియేషన్. అసోసియేషన్ అంటే ఒక నిర్దిష్ట లక్ష్యం లేదా ఉద్దేశం కోసం కలిసి పనిచేయడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థీకృత వ్యక్తుల సమూహం. ఇది లక్ష్యాన్ని సాధించేందుకు ఏర్పడుతుంది. అండ్ ఒక నిర్దిష్ట లక్ష్యం కోసం కలిసి పనిచేయడానికి ఏర్పాటు చేసిన వ్యక్తుల సమూహాన్ని మనం అసోసియేషన్ అంటాం. సో కమ్యూనిటీ, సొసైటీ, క్రౌడ్లకు ప్రత్యేక లక్ష్యం ఉండదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అసోసియేషన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 24. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమ్స్ అండర్ యాసిడ్ ఫాస్ట్ బ్యాసిల్లై? కింది వాటిలో ఏది యాసిడ్ ఫాస్ట్ బ్యాసిల్లై కిందకు వస్తుంది? ఆప్షన్ ఏ సాల్మోనెల్లా టైఫీ. సాల్మోనెల్లా టైఫీ అనేది టైఫాయిడ్ ఫీవర్కి కారణమయ్యే గ్రామ్ నెగిటివ్ బ్యాసిల్లస్.
ఇది యాసిడ్ ఫాస్ట్ కాదు, ఎందుకంటే యాసిడ్ వాష్ చేసిన తర్వాత కార్బల్ ఫ్యూషన్ స్టెయిన్ను నిలుపుకోదు. సో ఇది రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి ఇచ్చరీషియా కొలై. ఇచ్చరీషియా కొలై అనేది పేగుల్లో ఉండే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. ఇది యాసిడ్ ఫాస్ట్ కాదు, ఎందుకంటే సెల్ వాల్లో మైకోలిక్ యాసిడ్ అనేది ఉండదు. సో ఇది రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ సి వచ్చేసి సూడోమోనాస్. సూడోమోనాస్ అనేది హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ కలిగించే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. దీనిలో వ్యాక్సిమైకోలిక్ యాసిడ్ లేయర్ ఉండదు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేది యాసిడ్ ఫాస్ట్ బ్యాసిల్లస్. దీని సెల్ వాల్లో అధిక లిపిడ్ మరియు మైకోలిక్ యాసిడ్ ఉండటం వల్ల జీల్ నెల్సన్ స్టెయినింగ్లో యాసిడ్తో కడిగినా కూడా కార్బోల్ ఫ్యూషన్ స్టెయిన్ అనేది నిలిచిపోతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ మాత్రమే యాసిడ్ ఫాస్ట్ బ్యాసిల్లస్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 25. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది సెకండ్ సర్వైకల్ వర్టిబ్రా? సెకండ్ సర్వైకల్ వర్టిబ్రాను ఏమని అంటారు? ఆప్షన్ ఏ యాక్సిస్. యాక్సిస్ అనేది సెకండ్ సర్వైకల్ వర్టిబ్రా. దీనిలో డెన్స్ ఉండి తలను ఎడమ కుడివైపు తిప్పే కదలికలకు సహాయపడుతుంది. ఇది అట్లాస్కు ఆధారంగా ఉండి తల తిప్పడాన్ని సాధ్యం చేస్తుంది. అండ్ ఆప్షన్ బి వచ్చేసి అక్లిస్. అక్లిస్ అనేది మడమ వెనుక భాగంలో ఉండే టెండాన్. ఇది కాలి కండరాలను హీల్ బోన్కు కలుపుతుంది. సర్వైకల్ వర్టిబ్రాతో సంబంధం లేదు. సో ఇది రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ సి వచ్చేసి అట్లాస్. అట్లాస్ అనేది మొదటి సర్వైకల్ వర్టిబ్రా. ఇది తల బరువును మోయడం మరియు తల నాడింగ్ కదలికలకు సహాయపడుతుంది. ఇది రెండవ వర్టిబ్రా కాదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి ఆండ్రాయిడ్. ఆండ్రాయిడ్ అనేది వర్టిబ్రాకి సంబంధించిన అనాటమికల్ టర్మ్ కాదు, సాధారణంగా రోబోట్ లేదా మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ను సూచిస్తుంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆప్షన్. సో సెకండ్ సర్వైకల్ వర్టిబ్రాను మనం యాక్సిస్ అంటాం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ యాక్సిస్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 26. A person justifies his failures and socially unacceptable behavior by giving false but socially acceptable reasons. Name this defense mechanism. ఒక వ్యక్తి తన ఫెయిల్యూర్స్ని మరియు సామాజికంగా అంగీకరించలేని ప్రవర్తనను తప్పుడు కానీ అండ్ సామాజికంగా అంగీకారమైన కారణాలతో సమర్థించుకుంటాడు. అతని కారణాలు అనేవి సోషల్లీ యాక్సెప్టబుల్ ఉంటాయి, బట్ అతని ప్రవర్తన అనేది సోషల్లీ అన్యాక్సెప్టబుల్ ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజంని ఏమని అంటారు? ఆప్షన్ ఏ వచ్చేసి రియాక్షన్ ఫార్మేషన్. రియాక్షన్ ఫార్మేషన్ అంటే నిజమైన భావాలకు విరుద్ధంగా ప్రవర్తించడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇష్టం లేని వ్యక్తిపై ఎక్కువ ప్రేమ చూపించడం, కానీ ప్రశ్నలో చెప్పింది తప్పుడు కారణాలతో తన ప్రవర్తనను సమర్థించుకోవడం గురించి. సో ఇది రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి ఇంటెలెక్చువలైజేషన్. ఇంటెలెక్చువలైజేషన్ అంటే లాజిక్స్ అండ్ రీజనింగ్ యూజ్ చేసుకుని ఫీలింగ్స్ని నేరుగా ఎదుర్కోకుండా ఎమోషనల్ స్ట్రెస్ని దూరం చేసుకుంటారు. సో వ్యక్తి భావోద్వేగాలపై కాకుండా వాస్తవాలపై దృష్టి పెడతాడు. ఇందులో ఇక్కడ తప్పుడు కారణాలతో సమర్థించుకోవడం లాంటిది ఏమీ లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ సి వచ్చేసి రేషనలైజేషన్. రేషనలైజేషన్ అంటే తన ఫెయిల్యూర్స్ని లేదా తప్పు ప్రవర్తనకు తప్పుడు కానీ అండ్ సమాజానికి అంగీకారమైన కారణాలు చెప్పి తనను తాను సమర్థించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడనుకుందాం. సో అతను ఏమంటాడంటే, ఈ ఎగ్జామ్ నాకు అంత ముఖ్యమేమీ కాదు, పాస్ అవ్వాలని నేను అనుకోలేదు అని చెప్పి తప్పించుకోవడం, తనని తాను సమర్థించుకోవడం లాంటిది. అండ్ ఆప్షన్ డి వచ్చేసి డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే అసలు కారణంపై ఉన్న భావోద్వేగాన్ని మరో సురక్షిత వ్యక్తిపై చూపించడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నర్స్తో హాస్పిటల్లో డాక్టర్ కోపంగా మాట్లాడతాడు అనుకుందాం. ఆమె అక్కడ కోపం చూపించలేక ఇంటికి వెళ్ళి సిస్టర్స్ పైన కానీ బ్రదర్స్ పైన కానీ కోపాన్ని చూపిస్తుంది. నిజమైన కారణం మీద కోపం చూపలేక దాన్ని మరో సురక్షిత వ్యక్తిపై చూపడమే డిస్ప్లేస్మెంట్. సో ఒక వ్యక్తి తన ఫెయిల్యూర్స్ లేదా తప్పు ప్రవర్తనకు సమాజం అంగీకరించే విధంగా కారణాలు చెప్పి సమర్థించుకునే డిఫెన్స్ మెకానిజంని మనం రేషనలైజేషన్ అంటాం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, rationalization. Next question is question number 27. While assessing ABGA score of newborn, if the body is pink and the extremities are blue, identify the score allotted for appearance. ఒక న్యూబార్న్ బేబీ యొక్క అబ్గా స్కోర్ అంచనా వేస్తున్నప్పుడు బాడీ పింక్ కలర్లో ఉండి చేతులు కాళ్ళు బ్లూ కలర్లో ఉంటే అపీరెన్స్కి ఎంత స్కోర్ ఇవ్వాలి? ఆప్షన్ ఏ వచ్చేసి 3. అబ్గా స్కోరింగ్ యొక్క పరిమితి 0 నుండి 2 వరకు మాత్రమే ఉంటుంది. అపీరెన్స్కి 3 అనే స్కోర్ ఉండదు. సో దిస్ ఆప్షన్ ఈజ్ ఇన్వాలిడ్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి 1. బేబీ బాడీ పింక్ కలర్లో ఉండి చేతులు కాళ్ళు బ్లూ కలర్లో ఉంటే అపీరెన్స్ స్కోరు 1 ఇవ్వాలి. దిస్ ఇండికేట్స్ పార్షియల్ ఆక్సిజనేషన్ విత్ మైల్డ్ సైనోసిస్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ ఫీట్. అండ్ ఆప్షన్ సి వచ్చేసి 0.
బాడీ మొత్తం తెల్లగా లేదా బ్లూ కలర్లో ఉంటే 0 స్కోర్ ఇస్తారు. బట్ ఇక్కడ మాత్రం బాడీ పింక్గా ఉంది, కేవలం ఎక్స్ట్రిమిటీస్ మాత్రమే బ్లూగా ఉన్నాయి. సో 0 అనేది రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి 2. బేబీ బాడీ మొత్తం పింక్ కలర్లో ఉంటే మాత్రమే 2 స్కోర్ ఇస్తారు. ఇక్కడ ఎక్స్ట్రిమిటీస్ బ్లూగా ఉన్నందున 2 స్కోర్ ఇవ్వలేము. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో న్యూ బార్న్ బేబీ బాడీ పింక్గా ఉండి ఎక్స్ట్రిమిటీస్ బ్లూగా ఉంటే అబ్గార్ అపియరెన్స్ స్కోరు 1 ఇవ్వాలి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1. Next question is question number 28. The method of deep breathing that provides visual feedback and encourages the client to inhale slowly and deeply for maximum lung inflation is called. Deep breathing method అనేది విజువల్ ఫీడ్బ్యాక్ ఇచ్చి రోగిని నెమ్మదిగా మరియు డీప్ బ్రెత్ తీసుకోవడానికి ప్రోత్సహించి లంగ్స్ యొక్క మ్యాక్సిమం లంగ్ ఇన్ఫ్లేషన్ సాధించడానికి ఉపయోగపడే ఈ పద్ధతిని ఏమని అంటారు? ఆప్షన్ ఏ స్లో బ్రీతింగ్. స్లో బ్రీతింగ్ అంటే నెమ్మదిగా శ్వాస తీసుకోవడం మాత్రమే. ఇది విజువల్ ఫీడ్బ్యాక్ ఇవ్వదు, అలాగే స్పెసిఫిక్ డివైస్ ద్వారా మ్యాక్సిమం లంగ్ ఇన్ఫ్లేషన్ లక్ష్యంగా ఉండదు. సో దిస్ ఈజ్ ఏ రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి యాక్టివిటీ పేసింగ్. యాక్టివిటీ పేసింగ్ అంటే అలసట రాకుండా పని మరియు విశ్రాంతిని బ్యాలెన్స్ చేయడం. ఇది బ్రీతింగ్ టెక్నిక్ కాదు, అండ్ లంగ్ ఇన్ఫ్లేషన్ ట్రైనింగ్లో ఇది భాగం కూడా కాదు. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ సి వచ్చేసి ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ. ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ అనేది ఒక డివైస్ సహాయంతో చేసే బ్రీతింగ్ టెక్నిక్. ఇది విజువల్ ఫీడ్బ్యాక్ ఇస్తూ రోగి నెమ్మదిగా మరియు డీప్ బ్రెత్ తీసుకోవడానికి ప్రోత్సహించి మ్యాక్సిమం లంగ్ ఇన్ఫ్లేషన్ సాధించడానికి సహాయపడుతుంది. అండ్ అథిలాక్టాసిస్ను కూడా ఇది నివారిస్తుంది. అండ్ ఆప్షన్ డి వచ్చేసి ఫిజికల్ కండిషనింగ్. ఫిజికల్ కండిషనింగ్ అంటే వ్యాయామం ద్వారా బాడీ ఫిట్నెస్ని మెరుగుపరచడం. ఇది విజువల్ ఫీడ్బ్యాక్తో చేసే స్పెసిఫిక్ డీప్ బ్రెత్ టెక్నిక్ కాదు, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇచ్చిన 4 ఆప్షన్స్లో డివైస్ సహాయంతో చేసే డీప్ బ్రీతింగ్ టెక్నిక్ని ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ అంటాం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 29. ఇన్సులిన్ ఇంజెక్షన్ సైట్స్ ఆర్. ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వడానికి సరైన సైట్స్ ఏవి? ఆప్షన్ ఏ ఫేస్ అండ్ నెక్. ఫేస్ అండ్ నెక్ ప్రాంతాల్లో సబ్క్యూటేనియస్ ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఇన్సులిన్ ఇవ్వడం వల్ల నొప్పి, నర్వ్ ఇంజురీ అండ్ ఇన్కాన్సిస్టెంట్ అబ్జార్ప్షన్ ప్రమాదం ఉంటుంది. అందుకే ఇవి సరైన సైట్స్ కావు. అండ్ ఆప్షన్ బి వచ్చేసి పామ్స్, సోల్స్, చెస్ట్. అరచేతులు, పాదాల అడుగులు మందమైన చర్మం కలిగి ఉండి సబ్క్యూటేనియస్ టిష్యూ తక్కువగా ఉంటుంది, కాబట్టి అబ్జార్ప్షన్ సరిగా ఉండదు. చెస్ట్ కూడా సాధారణంగా ఇన్సులిన్ సైట్ కాదు. సో ఇది రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ సి వచ్చేసి అబ్డామిన్, ఆర్మ్స్, థైస్, హిప్స్. అబ్డామిన్, ఆర్మ్స్, థైస్, హిప్స్ ప్రాంతాల్లో సబ్క్యూటేనియస్ ఫ్యాట్ సరిపడా ఉంటుంది. ఇక్కడ ఇన్సులిన్ అబ్జార్ప్షన్ బాగా జరుగుతుంది అండ్ సైట్ రొటేషన్ చేయడం సులభం, కాబట్టి ఇవే సరైన సైట్స్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి బ్యాక్, నెక్, ఫీట్. బ్యాక్ అండ్ నెక్ రీజియన్స్లో స్వయంగా ఇంజెక్షన్ ఇవ్వడం కష్టం, అలాగే అబ్జార్ప్షన్ కాన్సిస్టెంట్గా ఉండదు. పాదాల్లో బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉండటం, నెర్వ్ సెన్సిటివిటీ ఉండటం వల్ల ఇవి అనుకూలమైన సైట్లు కావు. సరైన అబ్జార్ప్షన్ కోసం ఇన్సులిన్ను సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇవ్వాలి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అబ్డామిన్, ఆర్మ్స్, థైస్, హిప్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 30. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమ్స్ అండర్ టెర్షరీ హెల్త్ కేర్ ఫెసిలిటీ? క్రింది వాటిలో ఏది టెర్షరీ హెల్త్ కేర్ ఫెసిలిటీ కిందకు వస్తుంది? ఆప్షన్ ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కార్డియాలజీ, న్యూరోసర్జరీ, ఆన్కాలజీ అండ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి అడ్వాన్స్డ్ అండ్ స్పెషలైజ్డ్ మెడికల్ కేర్ని అందిస్తాయి. ఇవి క్లిష్టమైన కేసెస్ను నిర్వహించే టెర్షరీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి సబ్ సెంటర్. సబ్ సెంటర్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలను అందించే మొదటి స్థాయి కేంద్రం. ఇది ప్రివెంటివ్ అండ్ ప్రమోటివ్ సేవలను అందిస్తుంది. ఇది టెర్షరీ లెవెల్ కాదు, ప్రైమరీ లెవెల్. సో ఇది రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ సి వచ్చేసి కమ్యూనిటీ హెల్త్ సెంటర్. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ద్వితీయ స్థాయి ఆరోగ్య సేవలను అందిస్తుంది అండ్ పిహెచ్సిలకు రెఫరల్ యూనిట్గా పనిచేస్తుంది. ఇది సెకండరీ లెవెల్, నాట్ టెర్షరీ లెవెల్ హెల్త్ సెంటర్. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి ప్రైమరీ హెల్త్ సెంటర్. ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రాథమిక వైద్య సేవలు, వ్యాక్సిన్స్ అండ్ మ్యాటర్నల్ చైల్డ్ హెల్త్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది హైలీ స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ని అందించదు. సో ఇది టెర్షరీ లెవెల్ హెల్త్ కేర్ ఫెసిలిటీ కాదు. అడ్వాన్స్డ్ అండ్ స్పెషలైజ్డ్ మెడికల్ కేర్ను అందించే కేంద్రాలను టెర్షరీ లెవెల్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అంటారు. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఇంతటితో MHSRB షిఫ్ట్ 1 ప్రీవియస్ ఇయర్ MCQs పార్ట్ 3 కంప్లీట్ అయింది. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ పార్ట్ 4 వీడియో.